ఆ వీధికి అంత కథ ఉందా? అసలు నిజంగానే అక్కడ గౌరీ దయ్యమై ఉందా, లేక ఊరి వాళ్ళు ఏమైనా భ్రమపడుతున్నారా? విషయం తెలియాలి అంటే నేను ఆ వీధికి రాత్రి సమయంలో వెళ్ళాలి. అమ్మమ్మ తాతయ్యకి తెలియకుండా. ఆ రాత్రి పడుకున్నాను. మధ్యరాత్రి ఎవరో సుగుణ రా, నా దగ్గరికి రా అంటూ మాటలు వినిపిస్తుంటే రూమ్లో అంతా చూశాను. ఎవ్వరూ లేరు. ఆ రాత్రి నాకు అంతా అనీజీగా, ఎవరో పిలుస్తున్నట్టు, ఊడలమర్రి చెట్టు, గౌరీ వాళ్ళ కుటుంబం అంతా నా కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించింది. దానితో అక్కడ నిజంగానే దయ్యం ఉందా లేదా తెలుసుకోవటానికి నాకు ఇంకా ఆసక్తి పెరిగింది. మరుసటి రోజు రాత్రి అందరూ పడుకున్నాక మెల్లిగా డోర్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేసి వీధి నంబర్ 7కి నడుస్తున్నాను. చుట్టూ చాలా చీకటిగా ఉంది. కుక్కల అరుపులు దూరం నుంచి వినిపిస్తున్నాయి. ఒక పక్క భయంగా ఉన్న, మరో పక్క విషయం తెలుసుకోవాలన్న ఆతృత. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.